ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. నా పేరు రాజకుమారి. యేసయ్య దేవాలయము, జ్యోతినగర్ 4వ లైను, నెల్లూరు. మా పాస్టర్ గారి పేరు సురేష్ కుమార్ గారు. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి. చెట్ల గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చెట్ల గురించి మనం ఇంతవరకు ప్రస్తావించుకోవటము, చర్చించుకోవటము, ధ్యానించుకోవటం జరిగింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేని గురించి మాట్లాడబోతున్నారో అందరం శ్రద్ధగా విందామండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితాలను వృక్షాల వల్లే సృష్టించాడు. కొందరు త్వరగా ఎండిపోతారు, కొందరు తుఫానులో కూలిపోతారు. కానీ దేవునిలో వేరుపారి ఉన్న వాళ్ళు మాత్రమే నిలకడగా ఉంటారు. అటువంటి వేరుపారిన వృక్షము సింధూర వృక్షము వలె నిలకడగా ఉంటారు అని చెప్పారండి. ఈరోజు దేవుడు మనతో సింధూర వృక్షం గురించి మాట్లాడబోతున్నాడండి. సింధూర వృక్షము దేవునిలో వేరుపారిన జీవితము. సింధూర వృక్షానికి దానికి మనము సాదృశ్యంగా చెప్పుకోవాలంటే దేవునిలో వేరుపారిన జీవితం. మనం కూడా అలా వేరుపారి ఉండాలని ఈ సింధూర వృక్షము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీటి వేర్లు చాలా లోతుగా ఉంటాయి. స్థిరమైన విశ్వాసానికి, ఈ నీతికి సాదృశ్యము. ఈ సింధూర వృక్షము స్థిరమైన విశ్వాసానికి, నీతికి సాదృశ్యము. ఎందుకంటే వీటి వేర్లు చాలా లోతుగా ఉంటాయి. ఎన్ని తుఫానులు వచ్చినా కదలదది. కీర్తనలు 1:3 తీసుకుంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. మన విశ్వాసం కూడా దేవునిలో, వాక్యంలో లోతుగా వేరుపారి ఉన్నప్పుడు మాత్రమే మనము నిలబడతామన్నమాట. మన జీవితంలో ఎన్నో పరీక్షలు, కష్టాలు, అవమానాలు అనే తుఫాన్లు వస్తుంటాయి. వచ్చినప్పుడు దేవునిలో మనము స్థిరపడి నిలబడాలి. అలా మనం ఏమని ప్రార్థన చేయాలి? తండ్రి, మా విశ్వాసము తుఫానులు తాకిన నిలబడేలా లోతుగా నీలో వేరు నాటమని అడగాలి. సింధూర వృక్షము ఇంకొక సాదృశ్యంగా ఏం చెప్తారంటే, అది దేవుని బలము, కృపకు చిహ్నము. దేవుడి బలము ఎలా ఉంటుందండి? దేవుడు బాహువు తోడుగా ఉండును అంటే ఏంటి? ఆ దేవుని బలం ఉంటే మనము దేన్నైనా జయించగలము. ఆయన కృప ఉంటే ప్రతి విషయంలో మనకు ఏ ఆటంకాలు, ఇబ్బందులు రావు. ఈ సింధూరపు వృక్షం యొక్క చెట్టు కాయలు, కొమ్మలు దృఢంగా ఉంటాయి. అంటే అందుబట్టి దేవుని బలంతో పోల్చుకున్నారనమాట. యెషయా గ్రంథం 40:31 చూస్తే, యెహోవా మీద ఆధారపడిన వారు బలవంతులగుదురు. యెహోవా మీద ఆధారపడితే మనం దేవుని బలాన్ని పొందుకొని బలవంతులం అవుతాం అన్నమాట. ఆమోసు గ్రంథము 2:9 తీసుకుంటే, అమోరీయులు ఓక్ లాంటి బలవంతులు అయినా దేవుని ముందు నిలవలేకపోయిరి. చూడండి, అమోరీయుల్ని దేంతో పోల్చారండి? ఓక్ మీన్స్ సింధూరపు వృక్షము. ఇంగ్లీష్లో ఓక్ చెట్లు అంటారు. అమోరీయులు చాలా ఎత్తైన వారు. ఈ సింధూరపు చెట్లు కూడా చాలా ఎత్తుగా ఉంటాయి. అందుకని అమోరీయులను ఓకు చెట్లతో లేదా సింధూరపు చెట్లతో పోల్చారు. బలంగా ఉంటారని. అంత బలవంతులైనప్పటికీ దేవుని ముందు వాళ్ళు నిలవలేకపోయారు. అంటే దేవుడి బలము ఎంత గొప్పది చూడండి. మనం దేవుని మీద ఆధారపడితే మనం బలవంతులు అవుతాము. నెక్స్ట్, సింధూర వృక్షము గురించి మనము చూస్తే పునరుద్ధరణకు చిహ్నము. సింధూర వృక్షం ఏంటండి? పునరుద్ధరణకు చిహ్నము. యెషయా గ్రంథం 6:13 చూస్తే, సింధూర వృక్షము కొట్టబడినా దాని మూలం మిగులుతుంది, అది ఆ మూలము చిగుర్చును. దేవుడు మనల్ని పూర్తిగా వదలడండి. దేవుని విత్తనం మనలో ఇంకా బతికే ఉంటాం అన్నమాట. చూడండి, మన లైఫ్లో ఏదైనా కోత, నాశనం జరిగినా దేవుడు మిగిల్చిన మూలం ద్వారా మళ్ళీ మనల్ని లేస్తాము, చిగురిస్తాము. దేవుని విత్తనము అంత పవిత్రమైనది, అది మళ్ళీ మొలుస్తుంది. దేవా, మా జీవితంలో మిగిలిన విత్తనం ద్వారా క్రొత్త జీవితం ప్రసాదించుమని ప్రార్థన చేయాలి. అంటే సింధూర వృక్షము మొదలు వరకు నరికేసినా తిరిగి చిగురిస్తుంది. దాని విత్తనం అంత బలమైనది. అటువంటి దేవుడి విత్తనం మనలో ఉంటే సింధూర వృక్షం వలె మనం కూడా నరికివేయబడిన మళ్ళీ తిరిగి మలుస్తామన్నమాట, చిగురిస్తాము. అందుకని దేవుని మహాకృపలో మనము
ఈ సింధూర వృక్షం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నందుకు, ఆ ధన్యత ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు తెలుపుకుందామండి. ఈ సింధూర వృక్షం మూల వాక్యం తీసుకుంటే ఆదికాండం 18వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు చదివితే, అబ్రహాము ఎండవేళన ఎక్కడ కూర్చున్నాడండి? సింధూరపు వృక్షపు నీడలో కూర్చుంటాడు అబ్రహాము. అంటే ఈ సింధూరపు వృక్షము యొక్క చాలా చల్లగా మంచి చల్లదనాన్ని ఇస్తుంది, సేద తీరుస్తుంది. సింధూర వృక్షము చల్లదనాన్ని ఇచ్చి సేద తీరుస్తుంది అన్నమాట. అబ్రహాము ఎండవేళన సింధూర వృక్షం కింద కూర్చుంటే ఏం కనిపించిందండి? ఈ సింధూర వృక్షం అంట చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది 10 మిలియన్ల విత్తనాలను ఇస్తుంది అనమాట. 10 మిలియన్ల విత్తనాలు. ఈ చెట్టు చాలా ఎత్తుగా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే ఎత్తైన చెట్టుగా భావిస్తారు. మన జాతీయ వృక్షం ఏంటండి? మర్రి చెట్టు. మన జాతీయ వృక్షము మర్రి చెట్టు. మరి అమెరికా జాతీయ వృక్షము తీసుకుంటే అది సింధూరపు వృక్షము, లేదా దాన్ని మస్తకి వృక్షం అంటారు. దాని పేరు ఇంగ్లీష్లో ఓక్ ట్రీ అంటారు. అమెరికన్స్ ఓక్ ట్రీ అంటారు. ఇది అమెరికాకు జాతీయ వృక్షం అన్నమాట. శతాబ్దాలు బతుకుతుంది. ఈ చెట్లు అమెరికాకు సంపదనిచ్చాయన్నమాట, అందాన్ని ఇచ్చాయి. ఈ చెట్లు అమెరికాకు గొప్ప సంపదని, గొప్ప అందాన్ని ఇచ్చాయి. అమెరికా ఆర్మీ చాలా పవర్ఫుల్ కదా. అటువంటి పవర్ఫుల్గా ఉండే అమెరికా ఆర్మీ వాళ్ళకు క్యాడర్ని బట్టి ఈ చెట్టు ఆకుల గుర్తులు ఇచ్చారనమాట. ఎలా ఇచ్చారో చూద్దాం. లెఫ్టినెంట్ కమాండర్ అని, లెఫ్టినెంట్ కల్నల్ అని వీళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు. లెఫ్టినెంట్ కమాండర్ అనే ఆర్మీ ఆఫీసర్కి గుర్తుగా ఒక బ్యాడ్జ్ ఇస్తారు. ఆ బ్యాడ్జ్ గోల్డెన్ ఓక్ లీవ్స్తో ఉంటుంది. అంటే బంగారు వర్ణంలో ఓక్ అంటే సింధూరపు ఆకులు ఇస్తారన్నమాట, బ్యాడ్జ్ లాగా. దాన్ని బట్టి ఇతను లెఫ్టినెంట్ కమాండర్ అని చెప్పుకోవచ్చు. అలాగే లెఫ్టినెంట్ కల్నల్కు సిల్వర్ ఓక్ లీవ్స్ ఇస్తారు. సిల్వర్ కలర్లో ఈ సింధూరపు ఆకుల్ని బ్యాడ్జ్గా ఇస్తారనమాట. అలా గుర్తుగా పెట్టుకున్నారు వాళ్ళు. అంతే వాళ్ళ జాతీయ వృక్షం అది. ఇది 1000 నుండి 2000 సంవత్సరాల పైన బతుకుతుందంటండి. గ్రీకులు వాళ్ళ దేవతని చెట్టు కింద స్థాపించమని వాళ్ళ దేవత చెప్పింది గ్రీకులకి అని వాళ్ళు విశ్వసిస్తారనమాట. వాళ్ళ దేవత నన్ను సింధూర వృక్షం కింద స్థాపించండి అని చెప్పింది అంట. అది వాళ్ళ యొక్క మూఢ విశ్వాసం. గ్రీకులు గ్రంథాలలో కూడా ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యతను చోటు చేసుకుంది. గ్రీకుల గ్రంథాల్లో కూడా ఈ చెట్టు గురించి రాయబడి ఉందన్నమాట. ఈ ఓక్ ట్రీ నీతికి గుర్తు అనమాట. దీని యొక్క కలప చాలా మంచిదండి. వుడ్ ఇది ఓడల తయారీకి బాగా ఉపయోగిస్తారు. ఈ ఓడలు తయారు చేసటం వలన గొప్ప లాభాలు తెస్తుందన్నమాట. యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం తీసుకుంటే, బాషాను యొక్క సింధూరం రాణు చేత నీ కోలలు చేయుదురు. సింధూరం రాణు చేత నీ కోలలు చేయుదురని మన గ్రంథంలో కూడా ప్రచురించటం జరిగిందండి. ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయం చూసుకుంటే నేను కొన్ని చదువుతానండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం మందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడాను. మమ్రే దగ్గర సింధూర వనంలో ఆయన కూర్చున్నాడు అబ్రహాము. ఇంకొక మాట, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చూడండి, ఇక్కడ మాట వినండి. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడండి? సింధూర వనంలో సింధూర వృక్షం కింద కూర్చున్నాడు మమ్రే దగ్గర. అక్కడ 3 మనుషులు వస్తే వాళ్ళని పరిగెట్టుకుంటూ ఎదురెళ్ళి నేల మట్టుకు వంగాడు. చూడండి ఎంత భక్తి విశ్వాసం. ప్రభువా, ఎవరండి వాళ్ళు 3? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 దేవదూతల రూపంలో వస్తే అబ్రహాం వారిని గుర్తించి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. మనమైతే దేవుడి యొక్క సేవకులు వస్తే మనం కూడా పరిగెట్టుకెళ్ళాలి. దేవుడి యొక్క వాక్యం వస్తే వినడానికి పరిగెట్టాలి. నేల మట్టుకు తల ఉంచుకొని, ప్రభువా ఈ వాక్యాన్ని నా హృదయంలో ఉంచు ప్రభువా,
దాటిపోవద్దు ప్రభువా అని అడగాలి. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దని అబ్రహాం అంటున్నాడండి. మనం కూడా దేవుని యొక్క వాక్యము మందసము మన ముందు ఉన్నప్పుడు ఈ మాట చెప్పాలి. అంత విధేయత కలిగి ఉండాలి. అక్కడ వాళ్ళకి ఏం చేశాడు? సింధూర వృక్షం కింద ఆతిథ్యం ఇచ్చాడు. పరుగు పరుగున ఎంత పరిగెత్తుగా వెళ్ళి అందరికీ పనులు పురమాయిచ్చాడనమాట. అబ్రహాం గుడారాలు ఉన్న శారా వద్దకు వెళ్ళి, త్వరగా నువ్వు వెళ్ళి 3 మానికల మెత్తాన్ని పిండి తెచ్చి పిసుకు రొట్టెలు చెయ్యి, అలాగే పశువుల మందకు పరిగెత్తుకెచ్చి లేత దూడని తీసుకొచ్చి నాకు అప్పగించమని పని వాళ్లకు ఇలా పనులు పరుగు పరుగున పరిగెడుతూనే పనులన్నీ పురమాయిచ్చి తను వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చిన వారి ఎదుట పెట్టి భోజనము ఆ చెట్టు కింద వాళ్ళకు వెన్నను పాలను తను అవన్నీ తీసుకొచ్చాడు. రొట్టెలు అన్నీ తెచ్చి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవాది దేవునికి ఆతిథ్యం ఇచ్చి వారిని ఆరగించమని అడిగాడు. అది అక్కడ సింధూర వృక్షం మొట్టమొదటిసారిగా ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రస్తావించబడిందండి. మన పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎక్కడెక్కడ ఉందో మనం నేర్చుకుందాం. ఈ 18వ అధ్యాయం బట్టి మనం ఏం చేయాలి? దేవునికి విధేయత కలిగి దేవుడు వాక్యం కోసం పరిగెత్తాలి. నేలమట్టుకు తల వంచుకొని నన్ను దాటిపోవద్దు ప్రభువా అని అడగాలి. ఇంకో చోట కూడా ప్రస్తావించబడిందండి. ఆదికాండం 35వ అధ్యాయం 4వ వచనంలో ఈ యాకోబు రాహేలును తీసుకొని వస్తున్నప్పుడు రాహేలు పుట్టింట దేవతలను దొంగిలించి ఆ దేవతనే తీసుకొస్తుంది. లాబాను దేవతకు వెంటబడినప్పుడు అప్పుడు యాకోబు కోపం వస్తుంది. నా ఇంటి దేవతలను తీసుకొచ్చారా మీరు అని లాబాను అడిగినప్పుడు, యాకోబు మామగారైన లాబాను అడిగినప్పుడు యాకోబుకు కొంచెం కోపం వచ్చి ఆ దేవత ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మరణిస్తారు అని పలికేశాడు. ఆ దేవతలే రాహేలు ప్రాణాన్ని తీసింది. అంటే మన నాలుక జీవన్ మరణములు కలిగి ఉంది. కాబట్టి మన నాలుక ఏది పలికితే అది దేవుడు ఆమెన్ అంటాడు. అందుకని నాలుకను భద్రం చేసుకోవాలి. అదిరిపోయే అవయవము ఇది. ఏ నరుడు దీన్ని సాధు చేయలేడు. మనం దేవుణ్ణి అడగాల. నాలుకని జాగ్రత్తగా వాడుకోవాలి. ఏది శాప వచనాలు మన నోటి నుండి రాకూడదండి. అన్ని దేవుని మాటలు, పాజిటివ్ మాటలే రావాలా. అలా వచ్చినప్పుడు ఇక్కడ రాహేలుకు యాకోబు నోరు జారి నాలుక జారి ఆ మాట అన్నాడు. రాహేలు అదేవిధంగా మరణించటం జరిగింది. ఆదికాండం 35వ అధ్యాయంలో ఈ పోగులు వచ్చినప్పుడు సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు. దేవతల చెవి పోగులన్నీ ఇచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ సింధూర వృక్షం దగ్గర కింద నాటి పెడతాడనమాట. యెహోషువ గ్రంథంలో కూడా 24వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఉంటుందండి. యెహోషువ వాళ్ళ ఇజ్రాయేలులందరినీ ఏం చెప్తాడు? ప్రజలందరినీ మీరు దేవుని నమ్ముకోండి, అన్య దేవతల నుండి బయటికి రండి, అన్య దేవతలు మీరు దేవుడైన యెహోవాను సేవించాలి, అన్య దేవతలు మీ హృదయాన్ని దేవుడి వైపు తిప్పుకోవాలి అని చెప్పినప్పుడు అన్య దేవతలను తొలగించుకోండి అని చెప్పినప్పుడు ఆ జనులు ఏమన్నాడు? దేవుడైన యెహోవాను సేవించేదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్తే అప్పుడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనమండి. అట్లు యెహోవా దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దానిని నిలువబెట్టి, ఎక్కడ పెట్టాడంటే ఆ కట్టడాలన్నీ రాతి మీద రాయించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షం క్రింద, మస్తకి వృక్షం క్రింద, ఓక్ ట్రీ కింద దాన్ని నిలువబెట్టాడు. ఇక్కడ 2వ, 3వ ప్రస్తావించటం జరిగిందండి. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాముని నువ్వు ఈ దేశాన్ని విడిచి నేను చెప్పిన దేశానికి వెళ్ళమని అన్నప్పుడు దేవుని ఎటువంటి ఆధారము లేక దేవుని స్వరం మాత్రమే విని, దేవుడంటే ఏంటో తెలీదు, దేవుడు కార్యాలంటే తెలీదు, ఏమీ తెలియకుండా దేవుడు అబ్రహాము నమ్మాడు, విశ్వాసులకి తండ్రి అయ్యాడు అనమాట. అతను వెళ్ళి దేవుడు స్వరం విని
బయలుదేరప్పుడు అబ్రాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం నొద్దకు చేరెను. ఎక్కడికి చేరాడండి? ఆయన ప్రయాణంలో మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. ఇక్కడ ఆదికాండం 12 అధ్యాయంలో ప్రస్తావించబడింది సింధూర వృక్షం గురించి. అలాగే అబ్షాలోము, మా దావీదు కుమారుడైన అబ్షాలోము చాలా అందంగా ఉంటాడు, సుందరవదనము, తర్వాత పొడవైన జుట్టు కలిగినటువంటి వ్యక్తి అబ్షాలోము. తండ్రికి ఎంతో ఇష్టం ఈ కుమారుడు అంటే. అటువంటి అబ్షాలోము తండ్రి మీదకు యుద్ధానికి వస్తాడు. తండ్రినే చంపాలని చూస్తాడు. అలా చంపాలని చూసి యుద్ధానికి వచ్చినప్పుడు అతను గుర్రం మీద వస్తుంటే మస్తకి చెట్టుకు తన జుట్టు తగులుకొని వేలాడాడనమాట. అంటే మస్తకి చెట్టు కింద గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తుంటే తన జుట్టు ఎలా తగులుకుందో మరి ఆ కొమ్మకు తగులుకుంది. అలా తగులుకోవడానికి వీల్లేదండి. దావీదు ఎటువంటి వాడండి? దేవునికి ఇష్టానుసారుడు. అటువంటి దావీదు మీదకి అబ్షాలోము వ్యతిరేకంగా నడిచాడు, చంపాలని చూశాడు. తన సేవకుల్ని కాపాడుకునే బాధ్యత దేవుడు తన సేవకుని కాపాడుకుంటాడు కదండి, అలా అప్పగించడు. కాబట్టి విచిత్రంగా ఆ మస్తకి చెట్టుకి తన జుట్టు తగులుకొని వేలాడటము ఒక సైనికుడు చూసి యోవాబుకు చెప్పటము, అతడు చంపేయి అని ఆ సైనికుడికి ఆజ్ఞాపించటం జరిగింది. ఆ విధంగా అబ్షాలోము మస్తకి చెట్టుకు జుట్టు తగులుకొని నరకవేయబడ్డాడు. చూడండి, అక్కడ మస్తకి వృక్షం అంటే సింధూర వృక్షము. ఇంకొక చోట అండి, ఆదికాండం 43 అధ్యాయము 11వ వచనం చూస్తే, వారి తండ్రి అయిన ఇజ్రాయేలు, ఎవరండి? యాకోబు. ఇజ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగ చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెం మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని పోవుడి. ఆ మానవుని చూసారా? అంటే ఏమని చెప్తున్నాడు యాకోబు? ఇజ్రాయేల్గా ఏమని చెప్పాడండి? వారి కుమారులు ఎవరైతే యోసేపు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐగుప్తులో, ఇక్కడ వీళ్ళకు కరువు వచ్చినప్పుడు మరి వాళ్ళ చిన్న కుమారుని గురించి తెలుసుకొని రమ్మన్నప్పుడు వీళ్ళు కుమారులు తిరిగి ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు వాళ్ళ తండ్రి గారు? అయితే ఆ మనుషునికి మనం గిఫ్ట్లు తీసుకెళ్ళండి, మన దేశంలో ప్రసిద్ధమైనటివి మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదం కాయలు తీసుకెళ్ళండి, ఆ మనుషునికి కానుకగా తీసిపోమంటున్నాడు. చూడండి, ఈ మస్తకిని ఆ రోజుల్లో తీసుకెళ్ళారు. మస్తకి అంటే ఏంటంటే అండి, మస్తకి అనేది ఒక ఔషధం, వ్యాధుల నుండి స్వస్థత ఇస్తుందన్నమాట. వ్యాధుల బాధల నుండి తప్పించుకోవడానికి, స్వస్థత కలిగించడానికి ఈ ఔషధాన్ని దేవుడు కానుకగా మనకిచ్చాడనుకోవాలండి. మనకిచ్చిన శ్రేష్టమైన కానుకలలో ఈ మస్తకి అనే ఔషధం కూడా ఒకటి. ప్రతి వ్యాధి నుండి శరీరంకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ మస్తకి అనేది మస్తకి వృక్షం నుండి తయారు చేసే మస్తకి ఔషధము చాలా విలువైంది, చాలా జబ్బులకి నయం చేస్తుంది, స్వస్థత ఇస్తుంది అనమాట. ఇది మనకిచ్చిన శ్రేష్టమైన కానుకగా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన కానుకగా భావించవచ్చు. ఇది గిలాదు ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుందండి. గిలాదు ప్రాంతంలో మస్తకి ఔషధమును గిలాదు గుగ్గిలము అంటూ శరీర వ్యాధులను నిర్మూలించేవాళ్ళు అంటుండేవాళ్ళు. ఈ మస్తకి ఔషధం ఎక్కడ దొరుకుతుందంటే గిలాదు ప్రాంతంలో. దీన్ని ఏమని పిలిచారు? గిలాదులో దొరుకుతుంది కాబట్టి గిలాదు గుగ్గిలము అని పిలుస్తారు. ఇది శరీర వ్యాధులని నిర్మూలిస్తుంది. అందుకని ఇక్కడ ఇజ్రాయేలు తమ కుమారులతో మస్తకిని తీసుకెళ్ళు అంటే, ఈ మస్తకి మానవుని ఆయుష్ను పెంచుతుంది, శరీరం నిమ్మలం కలిగించడానికి దేవుడు ఈ మస్తకి అనే మస్తకి రోగ నిరోధక శక్తిని పెంచి మనకు కానుకగా ఇచ్చాడు. అందుకని ఆ రోజుల్లో మస్తకిని వ్యాధి బాధల నుండి తప్పించుకోవడానికి వాడుకునేవాళ్ళు.
ఇర్మియా 46 అధ్యాయము 11 వచనము, ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలం తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. చూడండి, ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు? ఐగుప్తులో జరిగిన అరాచకాలు, పాపకృత్యాలను బట్టి దేవుడు బాధపడుతున్నాడని ఇర్మియా దేవుడు తెలుసుకొని ఏమంటున్నాడు? ఐగుప్తు కుమారి కన్యక దేవుడు అంటున్నాడు, ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలం తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. దేవుడికి అంత బాధ కలిగిందండి. ఏమని? విస్తారమైన ఔషధాలు తెచ్చుకున్నా నీకు వ్యర్థమే, గిలాదుకి వెళ్ళి గుగ్గిలం తెచ్చుకో అన్నాడు ఫస్ట్. ఎంత గుగ్గిలం తెచ్చుకున్నా నీకు వ్యర్థమే, నీకు చికిత్స అనేది ఉండదు, స్వస్థత అనేది కలుగదు అని చెప్పేశాడు. ఇర్మియా 8:22లో ఏమని ఉందండి? గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏమాయను, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. చూడండి, బాధపడుతున్నాడు ఇర్మియా. గిలాదులో గుగ్గిలం ఏమైంది, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత కలగపోదా. స్వస్థత ఏది? పాపమనే స్వస్థత, పాపం అనేది వ్యాధికి స్వస్థత ఇక్కడ అడిగాడనమాట. సింధూర వృక్షంలో మనకు మూడు ముఖ్య అంశాలు, మనకు పాఠ్యాంశాలుగా, ఆధ్యాత్మిక పాఠాలుగా మనం చదువుకుంటే దేవునిలో స్థిరంగా ఉండమని చెప్తోంది సింధూర వృక్షము. స్థిరంగా వేరుపారి ఉండమంటుంది. అలాగే ఆయన బలంపైన ఆధారపడాలి. సింధూర వృక్షము ఎంత బలమైంది కదా, అలాగా ఆయన బలం మీద ఆధారపడాలి. నెక్స్ట్ పునరుద్ధరణలో నమ్మకం కలిగి ఉండాలి. సింధూర వృక్షం మొదటి వరకు నరికివేయబడినా కూడా అక్కడ చిగురు వస్తుంది కదా. కాబట్టి మనం దేవునిలో వేరుపారితే మనము నీడనిచ్చే దృఢమైన సింధూర వృక్షాల వలె అవుతాము. అంటే నీడనివ్వడం అంటే ఇతరులకు ఆశ, ఆశ్రయము, ఆశీర్వాదము, ఆహారము, ఆహ్లాదము ఇస్తున్న సింధూర చెట్టు వలె అవుతాము. ఎలాగంటే మనం ఒక్కరమే రక్షణ పొందటం కాదు, అనేకులకి నీడనిస్తాం. వాక్యం చెప్పి వారిని అనేకుల్ని దేవుని నీడలేకి నడిపిస్తాము. దేవుడి నీడ ఎలా ఉంటుందండి? ఆశ్రయంగా, ఆశీర్వాదంగా, ఆహారంగా, ఆహ్లాదంగా ఉంటుంది కదా. అలాగా మనము దేవుని యొక్క నీడలేకి తీసుకొచ్చేవారిగా, గొప్ప సైనికులుగా, వాక్యాన్ని బోధించేవారిగా, సువార్తను ప్రకటించే సైనికులుగా అనేకుల్ని దేవుని యొక్క నీడలేకి తీసుకురావాలండి. మమ్మల్ని స్థిరంగా నిలబెట్టుము. దేవుణ్ణి అడగాల, మమ్మల్ని స్థిరంగా నిలబెట్టుము. ఎండిపోయిన భాగాలను మళ్ళీ పచ్చగా చేయం తండ్రి, ఫలాలు ఇచ్చే వృక్షాలుగా ఆశీర్వదించు తండ్రి అని చెప్పాలి. అంటే ఇక్కడ ఇది హెబ్రోన్లో, ఇది ఎక్కడ ఉందండి? ఇప్పుడు కూడా అబ్రహాము కూర్చున్న సింధూరపు వనం ఉందండి. హెబ్రోన్ అనే సిటీ చాలా పెద్ద సిటీ. అక్కడ చిన్న స్థలం కూడా చాలా ఖరీదైందనమాట. ఇది ఎక్కడ ఉందంటే మా దక్షిణ యెరూషలేముకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది యూదుల పవిత్ర స్థలం హెబ్రోను. ఈ హెబ్రోనులో స్థలం కొనాలంటే చాలా డబ్బు కావాలి. అయినప్పటికీ ఆనాడు అబ్రహాము సింధూర వనంలో కూర్చున్నాడు కదండి. ఆ సింధూర వనమంతా చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళలాగా దానికి సెక్యూర్ చేసి ఇప్పటికీ అలాగే వదిలేశారండి. అంత పెద్ద స్థలాన్ని ఇప్పటికీ అది ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇప్పటికి కూడా గేట్లు వేసేసి అందులోకి పవిత్ర స్థలంగా భావించి ఇప్పటికీ అందులోకి ఆ పవిత్ర స్థలాన్ని దర్శించుకోవడానికి యాత్రికులను మాత్రమే పంపిస్తారండి. ఆ సింధూర వనము, ఆనాడు అబ్రహాము కూర్చున్న సింధూర వనము ఇప్పటికీ ఉంది. ఏ చెట్టు కింద అబ్రహాము కూర్చున్నాడో ఆ చెట్టు మొన్నటి వరకు ఉంది. అది మొదలు పడిపోయిందండి. పడిపోయి ఉన్న మొదలుతో నరకవేయబడింది తుఫాన్ తాకిడికి.
పడిపోయింది, కానీ ఆ ఉన్న మొదలు ఇప్పుడు చిగురిస్తుంది. అబ్రహాం కూర్చున్న సింధూర వృక్షము చిగురు వేసిందండి. చూసారా ఎంత అద్భుతము! బైబిల్ ఎంత సత్యమైనదో. అనేకులు బైబిల్ మీద రీసెర్చ్ చేస్తుంటారు. ఇది 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 కల్పితమైన కథన అన్నట్టుగా ఎన్నో రీసెర్చ్ చేశారు. వాళ్ళకి ఇవన్నీ ఆనవాళ్ళు దొరుకుతూనే ఉన్నాయి. దేవుడు పరిశుద్ధ గ్రంథం ఎంత సత్యమైందో నేటికి ఉన్నటువంటి అబ్రహాం కూర్చున్న సింధూర వృక్షమే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దానికి ప్రూఫ్ అండి. ఇప్పటికీ అక్కడ ఒక చర్చి కట్టి అక్కడ అబ్రహాము ముగ్గురి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడికి ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చాడో ఆ పెయింటింగ్స్ అన్నీ ఆ చర్చిలో ఉన్నాయండి. ఆ సింధూర వనమంతా ఇప్పటికి వదిలేశారు. అంతగా ఖరీదైన స్థలం అక్కడ అయినప్పటికీ అది యూదులకు పరిశుద్ధ స్థలంగా నేటికి దాన్ని వదిలేయటం జరిగిందండి. గిలాదు గురించి చెప్పుకున్నాం కదండి. ఇది దక్షిణ జోర్దాను, తూర్పు జోర్దాను నదికి ఇది మధ్యలో ఉంది. ఇది పర్వత ప్రాంతం అన్నమాట. గిలాద్ అనేది జోర్దానుకు అటు ఇటు తూర్పుకు దక్షిణకు నదికి ఉంది. ఇది పర్వత ప్రాంతం అన్నమాట. చూడండి, అవన్నీ నేటికి ఉన్నాయండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.